హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హాయ్. హలో ముఖేష్ గారు, మీకు డైరెక్టర్ గారికి హలో అండి. సో అసలు ముందుగా ఈ టైటిల్ అంటే ఏంటి, అంటే మార్కెట్ మహాలక్ష్మి అంటే ఒక క్లారిటీ ఉంది, మార్కెట్లో మహాలక్ష్మి గారి క్యారెక్టర్ ఉంటుందని. అసలు ఈ టైటిల్ ఎందుకు అనుకున్నారు మీరు ముందుగా? అంటే స్పెసిఫిక్గా ఏం లేదండి, అంటే స్టోరీ ఇలా అనుకున్నప్పుడే మార్కెట్ బేస్డ్ మీద రాసుకుంటున్నప్పుడు సో అమ్మాయి క్యారెక్టర్ నేను పెట్టేస్తే బాగుంటుంది, అలా పెట్టాను. సో అంటే యాక్చువల్గా నేను విన్నాను ఈ సినిమాకి సాయి పల్లవి గారిని కూడా చూస్ చేస్తారని విన్నాను క్యారెక్టర్. సో అంటే ఏంటి అసలు, ఎందుకు ఆ మార్పులు వచ్చాయి, వాట్ ఈస్ ద రీజన్? అంటే నేను డెబ్యూ డైరెక్టర్ని కదండి. అంటే అప్రోచ్ అయ్యారా హీరోగా? ఇప్పుడు యాక్చువల్లీ మొన్న ఒక వీడియో రిలీజ్ చేసాం అనమాట. అందులో విజయ్ దేవరకొండ గారి పేరు, విశ్వక్సేన్ గారి పేరు, కార్తికేయ గారిది, శర్వానంద్ గారిది, వీళ్ళందరి అనుకున్నాం. బట్ మాతో కొంతమంది చేయొచ్చు, మేము డెబ్యూ డైరెక్టర్లం కదా, సో మా బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి. సో అందుకల్లా పార్వతీ సింగ్ గారిని అండ్ ప్రణికానోక గారిని పట్టుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మేము బడ్జెట్ తీసుకోమనా? ఇచ్చారుగా. అలా పార్వతేశం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో కేరింత తర్వాతలా కొన్ని సినిమాలు చేశారు, ఏవి అంత కరెక్ట్గా ఆడలేదు. మరి ఫ్రాంక్గా ఉందా, ఆడలేదు అసలు. ఆడలేదు. సో ఫ్లాప్స్ చాలా ఉన్నాయి, ఇప్పటి వరకు ప్రాపర్ హిట్ లేదు. ఏమైనా ఛాన్స్ ఉందా ఈ సినిమాతో మీ కెరీర్కి ఏమైనా హెల్ప్ అవుతుందా ఈ సినిమా? కేరింత తర్వాత చాలా సినిమాలు చేశా, ఆడలేదు సరిగ్గా. కేరింత అంత పేరు రాలేదు. రోజులు మారే నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ కొంచెం అంతంత మాత్రం. తర్వాత అసలు ఆడలేదు ఫ్రాంక్లీ, అన్ని అట్టర్ ఫ్లాప్లు. దాని తర్వాత ఓకే, నాకు చిన్న హోప్ ఉంది. ఫస్ట్ నేను డైరెక్టర్ అంత బిలీవ్ చేయలేదు. ఇద్దరం ఫ్రెండ్సే, చాలా ఇయర్స్ నుండి తెలుసు మా ఇద్దరికి. నేను ఒక లోలో ఉండే, కొంచెం డిప్రెస్లో ఉండే. సో నాకు అర్థం అవ్వలేదు అసలు ఏం చేయాలి ఏంటి అని. ఆ టైంలో బ్రో ఒక స్టోరీ చెప్పాడు. నాకు బ్రో మీద కూడా నమ్మకం లేకుండే, తీస్తాడో లేదు. ఎందుకంటే కొన్ని మూవీస్ మనీకి చేశానండి, డబ్బులకు చేశాను కాబట్టి ఆబ్వియస్లీ ఆడవు. ఎందుకంటే మనకు ముందే తెలుస్తుంది అవి బాగా ఆడవనేసి మనం డబ్బులు ఎక్కువ చెప్తాము, ఆ సినిమాలు చేస్తాము, అవి ఎలాగోపోయాయి. కొన్ని సినిమాలు నమ్మి చేశాను, అవి కూడా ఆడలేదు. సో నేను కొంచెం అసలు నాకు అర్థం అవ్వాలి ఏం చేయాలి ఏంటని. ఆ టైంలో మనోడు వచ్చాడు. ఒక 4-5 డేస్ షూట్ తర్వాత నాకు మనోడి మీద కొంచెం నమ్మకం వచ్చింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అన్నీ ప్రాపర్గానే జరిగింది, షూటింగ్ కానీ ఎడిటింగ్ డబ్బింగ్ అన్నీ. మేమందరం మూవీ చూసుకున్నాం. సో ఓకే, మూవీ బాగానే ఉంది. కేరింత తర్వాత నాకు కొంచెం ఇది పేరు వస్తుంది అని నమ్ముతున్నా. ఓకే. అండ్ మీరు ఇప్పుడు ఒక పెద్ద సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, తాండేల్లో. తాండేల్. సో తాండేల్ ఎలా అవుతుంది షూటింగ్, ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవచ్చా? అప్డేట్స్ అంటే ఏం లేదు, డైలీ షూట్ ఉంటుంది. ఈరోజే లేదు యాక్చువల్, అందుకే ఈరోజు పెట్టుకున్నాం మేము ప్రెస్ మీట్. ఇంకా మళ్ళీ రేపటి నుంచి షూటింగ్. టిఫిన్స్ లంచ్ అన్నీ బాగా ఇస్తారు. అడిగింది హాస్పిటాలిటీ కాదు. ఈయన కౌంటర్ వేస్తున్నాడు పక్కన, అందుకు. సార్ చెప్పండి. నా క్యారెక్టరేషన్ బాగానే ఉంటుందండి. సో మేబీ రివీల్ చేయకూడదు అనుకుంటా, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి రివీల్ చేయాలంటే. సో 50 డేస్ చేస్తున్నా ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక 25 డేస్ అయింది, ఇంకొక 25 డేస్ ఉంది. సో నాగ చైతన్య గారి ఫ్యాన్స్కి ఏమైనా స్పెషల్ ఎలిమెంట్స్ ఉంటాయా? ఉంటాయండి. సినిమా అయితే సూపర్ ఉంటుందండి, అవుట్ అండ్ అవుట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది ఇది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కేరింత మూవీలో మీది ఒక డైలాగ్ ఉంటుంది కదా, 10 నిమిషాలు షాట్ గుంట ఫ్లాట్ అని. సో ఈ మూవీలో మహాలక్ష్మి గారిని పడేయడానికి ఎంత టైం పట్టింది? పడేయలేదండి, ఆ అమ్మాయి కొడుతూనే ఉంది. అంతే అండి. అంటే నాకు ఎక్కడో ఏదో దోషం ఉందనుకుంటాను, నాకు ఎవరు పడరు ఎప్పుడు. బట్ ఆ మూవీలో పడేశారు కదా ఫైనల్లీ. ఆ మూవీలో పడేశాను ఫైనల్లీ. సో ఇక్కడ మహాలక్ష్మి గారితో ఎలా అనిపించింది మీకు? సినిమా అంత తర్వాత ఎక్కడో దగ్గర పడేయాలి కదండి, పడేస్తారు కదా మన డైరెక్టర్. ముఖేష్ గారు అండ్ పార్వతి, మీ ఇద్దరికి క్వశ్చన్. సో ట్రైలర్ లాంచ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ యూనిక్గా ఉంది. బట్ వాట్ ఈస్ ద డిస్కషన్? ఎందుకంటే మీరు హీరో ఎవరిని సెలెక్ట్ చేద్దాం అంటే విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ ఇలా వేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్పి నేను ఎందుకు ఈ హీరోతో చేశానంటే ఇప్పుడు ఫెయిల్లో ఉన్నాడు, బడ్జెట్ కూడా తక్కువలో అయిపోద్ది అని ఒక కాన్సెప్ట్ అనుకున్నాను. బట్ వాట్ ఈస్ ద డిస్కషన్? ఎందుకంటే మీరు ఒక హీరోగా వస్తున్నారు అండ్ మిమ్మల్ని మీరే తక్కువ చేసుకొని ఆ ట్రైలర్లో మాకు కనబడ్డారు. బట్ తక్కువ చేసుకోవాలి కదా, ఆల్రెడీ తక్కువలోనే ఉన్నాం. ఫ్యాక్ట్ అది. ఇట్లే లేవంటే తక్కువలోనే ఉన్నాం. ఆబ్వియస్లీ మేము కొంచెం మార్కెట్లో అంటే ఎవరో మనల్ని కౌంటర్ వేసిన కదా, మనమే మన కోసం చెప్పడం బెటర్ కదా, అది రియాలిటీ అని నా ఫీలింగ్. ఓకే. సో వన్ మోర్ థింగ్, మీకు ఎప్పటికప్పుడు దిల్ రాజు గారు చాలా బాగా సపోర్ట్ చేసుకుంటూ ఎస్ అండ్ మీరు ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయనతో హెల్ప్ కూడా చేయడం జరిగింది. బట్ ఆయనకి
ఆయనతో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని ఆయన కొంచెం బ్యాక్. సో మళ్ళీ అలాంటి ప్లానింగ్ ఏమేం చేస్తున్నారు రైటర్లు తీసుకుని? ఇవన్నీ మీకు ఎలా తెలుసు? లైక్ దట్ మీరు చెప్పండి సార్. సో ఇప్పుడు మళ్ళీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? మళ్ళీ దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి స్టోరీస్ మంచిగా వినిపించేసి? లేదండి, ప్రజెంట్ అయితే లేదు. ప్రజెంట్ కరెక్ట్ కాదు కూడా నేను వెళ్ళడం, అంతే కదా. ఇప్పుడు చాలా ఫ్లాపుల్లో ఉన్నాను. ఓకే, వాళ్ళ బ్యానర్లో ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే మాత్రం నాకు ఇస్తారు గ్యారంటీ. నేను కలుస్తూ ఉన్నాను అప్పుడప్పుడు, ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే గ్యారంటీ చేస్తా వాళ్ళ బ్యానర్లో. హాయ్ బ్రో. హాయ్. హలో. ఇప్పుడు సినిమా అంటే మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగానే చేస్తున్నారు. లీడ్ క్యారెక్టర్కి రావడం వలన కొంచెం అంటే సినిమా మొత్తం మీ భుజాల మీద వేసుకుని వెళ్ళాలి. అదే పెద్ద హీరో సినిమాలు అనుకోండి, వాళ్ళతో వెళ్ళిపోతుంది. సో మీకు లీడ్ క్యారెక్టర్ చేసేటప్పటికి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసేటప్పటికి డిఫరెన్స్ ఉంది కదా. మీరు ఏ క్యారెక్టర్ మీరు ఎక్కువ చూస్ చేసుకుంటారు? అంటే లీడ్ క్యారెక్టర్లు చేయడమా, లేదు అంటే ఓన్లీ క్యారెక్టర్ చేస్తేనే బాగుంటుంది? నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయాలని ఉంటుందండి. ఒక కోటా శ్రీనివాసరావు, ఒక నవాజుద్దీన్ సిద్దికి, మనోజ్ వాజ్పేయి, ఇంకా ఇర్ఫాన్ ఖాన్. నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామనే వచ్చా, బట్ నా టైం బాగాలేకో అవి చేస్తున్నాను, ఇవి కూడా వస్తున్నాయి అన్నట్టు. అంటే ఇట్లాంటి హీరో ఎక్కువ హీరోగా ఉంటేనే ప్రెజర్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసామనుకోండి, మనం చాలా ఫ్రీగా ఉంటాం, మన పని మనం చేసుకుంటాం, డబ్బులు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. సినిమా ఆడితే మనకి పేరు వస్తుంది, ఆడకపోతే ఓకే. హీరోగా చేస్తే అమ్మో చాలా భయం ఉంటుంది, మనల్ని ఏమంటాడు, యాక్సెప్ట్ చేస్తారా లేదా, వీడివి హీరో ఏంటని అంటారు. చాలామంది నా ఎదురుగే అన్నారు, నేను వచ్చిన స్టార్టింగ్లో చాలామంది అన్నారు. నాకు నా మీద డౌట్ వస్తుంది, అసలు నేను అసలు సూటబుల్ అవుతానా, ఎందుకు నేను చేస్తున్నాను అనేసి. బట్ మనం సర్వే అవ్వాలి. అంటే నేను కూడా కొంచెం కాన్షియస్గానే చూస్ చేసుకుంటున్నాను. ఫైట్స్ ఇలాంటివి లేకుండా న్యాచురల్గా పక్కింటి అబ్బాయిలాగా ఉండే క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నాను. సో ఇప్పటి నుండి ఈ మూవీ మీద నాకు కొంచెం నమ్మకం ఉందండి. ఇప్పటి నుండి మాత్రం నేను చాలా కాన్షియస్గా వెళ్తున్నా, ఏది పడితే అది ఒప్పుకోకూడదు అనేసి. కొంచెం పెద్ద మూవీలో మంచి క్యారెక్టర్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు తండేల్లో క్యారెక్టర్ చేస్తున్నా, అలాగే కొన్ని మూవీస్లో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, మేబీ వాటిలో కూడా మంచి క్యారెక్టర్స్ వచ్చే అవకాశం ఉంది. సో సైమల్టేనియస్గా చిన్న చిన్న మూవీస్ ఉంటాయి కదా, ఓటీటీ మూవీస్ కానీ ఏవైనా, అలాంటివి కూడా చేయాలని ఉంది నాకు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హీరో గారు. హాయ్. ఓకే సార్. మీకు ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మార్కెట్ మహాలక్ష్మి కొంచెం గ్లామర్గా కనిపిస్తుంది. క్యారెక్టర్లు కూడా చూస్తే, ట్రైలర్లో కూడా చూస్తే. సో దాన్ని డిజైన్ ఎలా చేశారు? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మార్కెట్ అమ్మాయి కూడా రిచ్చా, లేదు అంటే? అలా ఏం కాదండి. అంటే ఈ క్యారెక్టర్తో నేను ఇలా అనుకుంటున్నప్పుడు మార్కెట్కి వెళ్ళి చెక్ చేసాం అనమాట. అక్కడ అబ్జర్వ్ చేస్తే చాలామంది రెడీ అవ్వడం కానీ, వాళ్ళు అక్కడే చిన్న పాకెట్ టైప్ మిర్రర్స్ పెట్టుకొని లిప్స్టిక్లు పెట్టుకోవడం, కొంతమంది జెల్ వెనక్కి వేసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటున్నాయి. సరే ఒక న్యాచురల్గా వెళ్ళిపోదాం, వాళ్ళకి కొద్ది గొప్ప ఉంటుంది కదా, ఆ వేలోనే కన్వే చేద్దాం అనే సెన్స్లో అనుకున్నాం. గుడ్, ట్రైలర్ బాగుంది, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ముక్కు అవినాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ ఇస్తున్నాం. సారీ, ఆయన ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయిందంట. ప్లీజ్ జాయిన్ అండి. యా పార్వతీ సింగ్ గారు సార్. ఇక్కడ హలో సార్. కేరింతి మూవీ కూడా మీరు ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేస్తారు, విలేజ్ వచ్చిన ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఈ మూవీలో కూడా ట్రైలర్లో మీరు ఇన్నోసెంట్గానే కనబడతారు, ఐ మీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే. సో ఆ క్యారెక్టర్కి డిఫరెంట్ ఏమనిపించింది మీ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి? అందులో కొంచెం కామెడీ ఉంటుందండి. ఇందులో ఈ క్యారెక్టర్ అంత కామెడీ చేయడు, కొంచెం సీరియస్గానే ఉంటాడు, అంటే నార్మల్గానే ఉంటాడు. ఈ మూవీలో ఎక్కువ కామెడీ చేసాడంటే భాష చేశాడు, చాలా మంచి క్యారెక్టర్ భాష, అది కోటర్ కృష్ణ అని. ఓ నువ్వు వచ్చేసావు కదా. యా, అవినాష్ది కూడా మంచి, అది నువ్వు రాలేదనుకో నీ గురించి చెప్పలేదు ఇంకా. యా, అవినాష్ది కూడా మంచి క్యారెక్టర్ అండి ఇందులో. సో యా. సో దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువ డామినేషన్గా ఉంది, మీ తక్కువ ఉంది. సో మీరు హీరో లెవెల్ ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఏమన్నా కొంచెం డిఫరెన్స్ కనిపించిందా? ఏం కనిపిస్తుందండి, ఆల్రెడీ ఫ్లాప్లో ఉన్నాను, అలాగే ఉండదు. నాకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆపర్చునిటీ రావడమే గొప్ప. అందులో కొంచెం మనకు మంచి మూవీస్ 100 మూవీస్ మనకు వచ్చాయండి, ఒక 10 మూవీస్ వచ్చాయండి, అందులో ఒక్క మూవీ మంచిది వస్తుంది. ఆ మూవీ ఇదే అనుకుంటున్నాను నేను. డైరెక్టర్ గారు సార్ చెప్పండి. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆవిడ ఆ రోల్కి ఆవిడే సెలెక్ట్ అవుతుందని సెలెక్ట్ చేయడానికి? పర్ఫార్మెన్స్ అండి. అమ్మాయి అవుట్ స్టాండింగ్గా యాక్ట్ చేసింది, మీరు రేపు పొద్దున్న సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుంది. సో కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా వెళ్దాం అన్నట్టుగా అమ్మాయినే సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ అంటే లైక్ మేము ఇంకా గ్లామర్ వైజ్గా అయితే అసలు వెళ్ళాలనుకోవట్లేదు అనమాట. అలా హీరోయిన్ గారు. హాయ్ అండి. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ. అండ్ మీ అందరి చేతుల మీదుగా నాది డెబ్యూ కాబట్టి మీ అందరి చేతుల మీదుగా ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. యా. సో ట్రైలర్ చూసినప్పుడు మీ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది.
అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు మీకు ఈ స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఒక మాస్ రోల్ ఉంది అండ్ ఫస్ట్ సినిమా డెబ్యూట్లోనే ఇంత పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ క్యారెక్టర్ బికాజ్ ఒక డెబ్యూకి టైటిల్ రోల్ రావడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండ్ ఐ మస్ట్ థ్యాంక్ మై డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ చూసింగ్ మీ. యా కొంచెం హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అనే టెన్షన్ ఉంది, బట్ హీరో గారు, డైరెక్టర్ గారు కానీ ఇంకా అదర్ యాక్టర్స్ అవినాష్ అండ్ భాష, రష్మిత వీళ్ళందరూ సపోర్ట్తోని వాళ్ళందరూ మోరల్ సపోర్ట్ ఆన్ సెట్స్లో ఇవ్వడం వల్ల ఇంకా బాగా ఎంకరేజ్ చేయడం వల్ల నేను చేయగలిగానని అనుకుంటున్నా. ఇట్స్ నాట్ లైక్ నా ఒక్కదాని ఇది కాదు, వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను కూడా చేయగలిగాను. యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హియర్ హాయ్ 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 అన్న. హీరోయిన్ బూట్కట్ బాలరాజులో మీరు పని మనిషిగా యాక్ట్ చేశారు. సో దీంట్లో మీరు హీరోయిన్గా ఛాన్స్ వచ్చినాయి, ఎలా ఫీల్ అవుతుంది? ఆబ్వియస్లీ చెప్పాను కండి, ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్, లిటరలీ ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. ఎందుకంటే క్యారెక్టర్ టైటిల్ రోల్ రావడం అనేది నాకు తెలిసి అసలు ఒక డెబ్యూకి ఇట్స్ అ బ్లెస్డ్ థింగ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. టెన్షన్ కూడా ఉంది నేను ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాను అని, బట్ యా సమ్హౌ నా టీం అందరి వల్ల నేను చాలా బాగా చేయగలిగాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు హాయ్ సార్. ఏమైంది సార్, మైక్ ఇసిరేసారంట షూటింగ్లో, అంత కోపం ఎందుకు వచ్చింది మీకు? లేదండి, ఇప్పుడు ఇసరలేదు, కింద పడేసారు అంతే. అంతేనా? అంతే అండి, ఏమన్నా అలా ఏం లేదండి. అంటే 2000 పీపుల్ ఉంటారండి లైవ్లో. సో ఒక్కోసారి ఇంక మీకు తెలిసిందే కదా ఇంకా అక్కడ ఎలా ఉంటుంది అనేది, బట్ మైక్ అయితే ఇసరలేదండి, చేతిలోనే జారిపడింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు అవినాష్ గారు. అవినాష్ అమ్మయ్య, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. హెయిర్ స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అన్న. క్వశ్చన్ ఏంటంటే మీరు టీవీ షోస్లో సింక్ అయినట్టు, ఆడియన్స్కి దగ్గర అయినట్టు సినిమాల త్రూ అవ్వలేకపోతున్నారు, దానికి రీజన్ ఏంటి? బేసిక్గా అంటే లైక్ డైరెక్టర్లు రాసుకున్న కథ ప్రకారం కానీ వాళ్ళు కొన్ని క్యారెక్టర్స్ రాసుకుంటారు. మేబీ నాకు ఇంకా అలాంటి క్యారెక్టర్స్ రాలేదు, వాళ్ళ వరకు నేను వెళ్ళలేదు అనిపిస్తుంది. ఇంతవరకు నేను టీవీ షోనే చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను టీవీ షో అయితే ప్రజెంట్ ఒక స్టార్ మాల్ ఒక షో చేస్తున్నాను, గేమ్ షో, అదొకటి మాత్రం చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే నేను సినిమాలు చేయడం స్టార్ట్ చేస్తున్నాను. మేబీ ఇంకొద్ది కాలంలో మీ ముందుకు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తారనిపిస్తుంది, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే. తెలుగు టాప్ 10 కామెడియన్స్లో గట్టిగా ట్రై చేస్తే టాప్ 5లో కూడా మీరు ఉంటారు. అంటే మీ స్కిల్ అంతా బీబీలో చూసాం, యాజ్ వెల్ యాజ్ టీవీ షోస్లో చూసాం. కానీ ఇంత స్కిల్ ఉండే ఒక కామెడియన్, ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే కామెడియన్ ఇంత లేట్ ఎందుకు అవుతుంది? అంటే ఈ విషయం కూడా ఒక పెద్ద కామెడియనే అడగమని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ మీరు చెప్పిన మాటలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అదే చెప్తున్నాను, ఒకరికి టైం ఉంటుంది. మేబీ నేను గట్టిగా ప్రయత్నిస్తాను, ఇప్పుడు మొన్నటి నుంచే ట్రై చేస్తున్నాను. సినిమాలు చేయాలి, పెద్ద పెద్ద సినిమాలు, చిన్న పెద్ద అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అది చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని పక్కన పెడితే జనాలకు దగ్గర అవ్వాలని చెప్పి చేసుకుంటూ వెళ్తున్నాను. డైరెక్టర్స్ దృష్టిలోని పడాలని చెప్పేసి నా ప్రయత్నం ఇది. డెఫినెట్గా సూన్ రాబోయే రోజుల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తాను, మీ అందరికి దగ్గర అవుతాను. ఇంకా మళ్ళీ అవినాష్ లీడ్ క్యారెక్టర్ ఎప్పుడు చేస్తున్నాడు? హీరో ఆల్రెడీ చేస్తున్నాడుగా. యాక్చువల్లీ లాంచ్ అయింది ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ అని టైటిల్తోని. అది కొంచెం రీసెంట్గా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీలో కొంచెం ప్రాబ్లం వల్ల నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కొంచెం దాని నుంచి ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చి కొంచెం ఒక 1-2 monthsలో స్టార్ట్ అవుతుంది. అంటే లీడ్ అని కాదు, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ అనమాట. నాకు ఈ హీరో అనగానే కొంచెం భయం నాకు. బేసిక్గా మనం అంతా పెద్ద అందంగా ఉండడం, బాడీ ఏమన్నా పొట్టేసుకొని ఏదో అందంగా లేని హీరోలకు ఆస్కార్ అవార్డులు కూడా వస్తున్నాయి. బట్ కథ బాగుంది, కథలో ఒక మంచి క్యారెక్టర్ ఉన్నది, తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అది మీరు అందంగా లేరని ఎవరన్నారు బ్రో? స్టార్ మాకు మీరే కదా స్మార్ట్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం నాకు సిగ్గేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు సార్. హాయ్ సార్. ఇక్కడండి, ఇక్కడ బాబురావు మైక్ టీవీ. హలో సార్. ఇది అమలాపురం నుంచి వీళ్ళు హీరో అమలాపురం బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు. ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి కథ అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్, అనుకోవచ్చు. సినిమా యూఎస్లో కూడా రిలీజ్ చేస్తున్నారంట. అవును సార్, అది అఫిషియల్గా అనౌన్స్ చేయబోతున్నాం, ఇంకా చేయలేదు. ఓకే, ట్రైలర్ బాగుందండి, ఆల్ ద బెస్ట్. హీరో గారు ఒకసారి ప్లీజ్. ఎప్పుడైనా ఏ అమ్మాయినా మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టిందా, అమ్మ కాకుండా?
చాలామంది కొట్టారండి. కొట్టారు. నా లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ కొట్టింది. ఓకే. సినిమాలోనా బయట? నేను బయట బయట అడుగుతున్నాను. రియల్గా కొట్టారు. కొట్టారు. అంటే కొట్టించుకునేంత వరకు మీరు తప్పుడు పనులు చేశారా లేదంటే? అలాంటిదే. సో ఈ సినిమాలో ట్రైలర్ చూస్తే చాలా చెంపదెబ్బలు ఉన్నాయి. ఎప్పుడైనా ఓవర్లాప్ మిస్ అయిపోయి నిజంగా తగిలిన సందర్భాలు ఉన్నాయి? చాలాసార్లు ఉన్నాయండి. అప్పుడు మీరు ఆమె నన్ను నిజంగా కొట్టేసింది ఒకసారి. అదే అడుగుతున్నాను. ఒకసారి కొట్టిందా? 10 టేక్స్ అయింది ఆ షాట్. మీ వలన తన వలన? అంటే మీరు టేక్స్ తీసుకున్నారా? ఏం లేదండి. 3 times అది కాదు 3 times ఫేక్గా చేద్దాం అనుకున్నారు. అది బాగా రాలేదు. ఈయన ఏం చేశాడు, ఈ అమ్మాయిని పక్కకు పట్టుకెళ్ళేసి నిజంగా కొట్టేసి అనేసి. ఓకే. కొట్టేసి నిజంగా కొట్టేసి సారీ చెప్తుంది ఆ అమ్మాయి నన్ను. చంపదెబ్బకి ఆయన ఇచ్చిన రియాక్షన్ ఎలా ఉందండి? అసలు చంపదెబ్బ కొడితే నిజంగా కొడితే రియల్గానే ఉంటుంది కదండి రియాక్షన్. నేను షాక్ అయ్యా. నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నా. ఓకే. అదే నేను డైరెక్టర్ అడుగుతున్నా ఆ రియాక్షన్ ఎలా ఉంది? అదేంటి బ్రో అలా కొట్టేసింది అనేసి. సారీ బ్రో అనుకోవద్దండి, నేనే చెప్పానండి అంటున్నాడు ఆయన. ఓకే. భాష గారు, ఇంతకుముందు రవితేజ గారి సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఇది పూర్తిగా తాగుబోతు క్యారెక్టర్ చేసినట్టున్నారు. పేరు కూడా క్వార్టర్ కృష్ణ. ఇక్కడ నుంచి తాగుబోతు అనే ట్యాగ్ లైన్ మీకే వస్తుంది అనుకోవచ్చా? లేదండి, చేయను. ఓకే. ఈ సినిమా వరకే పరిమితం. మళ్ళీ ఇంక దాంట్లో తాగుబోతులు ఇంకేదైనా డిఫరెంట్గా ఉంటే చేస్తాను, లేకపోతే చేయను. ఓకే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సార్ డైరెక్టర్ గారు. సార్ హలో సార్, చెప్పండి. సో మీరు మహాలక్ష్మి రియల్ మార్కెట్లో షూట్ చేశారు అన్నారు కదా? అవును. సో చాలా డేస్ అక్కడ రియల్గా ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా రియల్ మార్కెట్లో షూట్ చేసేటప్పుడు? చిన్న ఇబ్బందులు ఉంటాయి కదండి. లైవ్ లొకేషన్లు అన్నాక ఆబ్వియస్లీ కొన్ని ఉంటాయి. బట్ అవన్నీ మేము మా డైరెక్టర్ గారు మొహమాట పడుతున్నారు. దోల తీరిపోయింది కాదు, వాళ్ళందరూ పనులు చేసుకునే వాళ్ళు కదా, వాళ్ళ గురించి మనం ఎందుకని అంతే అలా. ఓకే. టైటిల్ మార్కెట్ మహాలక్ష్మి, ట్రైలర్ టీజర్స్లో కూడా హీరోయిన్ ఎలివేట్ చేశారు. హీరోయిన్ లవ్ స్టోరీ అయితే ఉంది, కానీ ఇది ఫీమేల్ సెంట్రిక్ మూవీలా అనిపిస్తుంది. అలా ఏమి ఉండదండి, కంప్లీట్ హీరోయిక్ మూవీయే. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. టైటిల్ అది పెట్టడానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది అలా. అండ్ ఇంకోటి అందరూ కొత్త వాళ్ళని, ఇప్పుడు కెమెరామెన్ కూడా ఇదే ఫస్ట్ సినిమా అన్నారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా యంగ్గా ఉన్నారు. అందరూ కొత్త వాళ్ళతోనే వెళ్ళారు. అంటే మీరు డెబ్యూ కదా, సో ఎవరో ఒకరు టీంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కూడా ప్లస్ అవుతుంది కదా, అలా ఏమన్నా ఆలోచించారా? అంటే అందరూ నాలానే కసిగా పనిచేస్తారు అనుకొని కొత్త వాళ్ళనే తీసుకున్నాను. పార్వతీ సింగ్ గారు సార్, సో ఆల్రెడీ అడిగేశారు అనుకుంటా క్వశ్చన్. మీ ఆ క్యారెక్టరు చాలా క్లిక్ అయింది, కేరింత. ఓకే. సో రీసెంట్గా భావన గారితో కూడా మాట్లాడి ప్రమోషన్స్కి తీసుకొచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు భావన గారు మళ్ళీ వచ్చినందుకు? చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పటికీ ఫ్రెండ్స్ మేమిద్దరం ఆల్మోస్ట్ 9 years నుండి. ఇప్పటికి అప్పుడప్పుడు చాలాసార్లు నేను ఢిల్లీ వెళ్ళాను, తను ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా నన్ను కలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ టచ్లో ఉన్నామండి, ఫ్రెండ్స్. ఇంకా టీం అందరూ ఫ్రెండ్స్. ఇప్పుడు సుమంత్ అశ్వినన్ కానీ, తేజు, విశ్వంత్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. ఓకే. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ప్రజెంట్ చేస్తున్నానండి. అవి కూడా లేట్గానే వస్తున్నాయి. మీకు గ్యాప్ ఎక్కువ ఎందుకు వస్తుంది? ఏమో అండి, నాకు తెలియదు నిజంగా. బట్ నేను అనుకున్నా నాకెందుకు మంచి క్యారెక్టర్స్ రావట్లేదని. మేబీ నేను అప్రోచ్ అవ్వలేదేమో, ఇది నా మిస్టేక్ 100%. మేబీ నేను ముందుటి నుండే అందరిని కలిసి ఉంటే బాగుండేది, ఆడిషన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ మధ్యన నాకు రియలైజ్ అయ్యాను, ఓకే ఇంకా మనకి లీడ్ క్యారెక్టర్స్ రావు, ఇంకా మనం క్యారెక్టర్స్ చేస్తూ పోవాలి అనే టైంలో నేను చాలామందిని కలిసి ఆడిషన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు పెద్ద మూవీస్లో కొంచెం మంచి క్యారెక్టర్స్ కోసం ఆడిషన్ ఇచ్చాను రీసెంట్గా. ఆల్మోస్ట్ ఓకే అయ్యేటట్టు ఉన్నాయి అవి. సో చూడాలి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సార్ కేదార్ శంకర్ గారు, సార్ మీరు ఆల్రెడీ ఫాదర్ క్యారెక్టర్స్ చాలా చేస్తున్నారు. రెగ్యులర్గా ఎక్కువ ఫాదర్ క్యారెక్టర్స్ అయిపోతుంటే మీకు బోర్ కొట్టట్లేదు ఆ క్యారెక్టర్స్లో? కొట్టినా నేనేం చేయలేను కదా సార్. సో అంటే వాటిలో ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేస్తున్నారా వేరే క్యారెక్టర్స్కి? అంటే డైరెక్టర్ ఆ దృష్టిలో చూడాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది. ఎన్ఎన్ రాజు అని ఒక ఆయన క్రాస్ రోడ్స్ అని దాంట్లో చేస్తున్నాడు, పోలీస్ ఆఫీసర్ రోల్. రావట్లేదు, పోలీస్ ఆఫీసర్ రోల్ ఒకటి, అది ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రోల్ అనమాట. అదొకటి కొత్తగా ఉంది. అది ఇట్ విల్ బి రిలీజ్డ్ విత్ ఇన్ 4 months or 5 months. షూటింగ్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ. ఓకే అన్న, ముఖా వినాష్ అన్న ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నా. సూపర్. బుట్ కట్ బాలరాజు తర్వాత అలానే బుట్ బాలరాజు టీం కూడా మీతో పాటు ఉన్నారు కదా, ఇద్దరు యాక్ట్ చేశారు యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నాది ఫ్రెండ్ క్యారెక్టర్ అన్న ఈ సినిమాలో. మామూలుగా ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయన్న, సూపర్ మామ అదిరిపోయిందిరా,
అరే కమాన్ నువ్వు నీ వల్ల అవుతుంది అనే ఆ టైప్లో కొంచెం సపోర్ట్ చేస్తూ నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా అలా కనబడకపోయినా చూపించారు నన్ను. థ్యాంక్ యూ అన్న. ఇలా నవ్వుకుంటారన్న మీరు థియేటర్లో. అలా బాగా డిజైన్ చేశారు ముఖేష్ గారు. ఒక మంచి క్యారెక్టర్ చేశారన్న. చేసిన ఒక 6 to 7 days చేశాను కావచ్చు, బట్ ఫుల్ లెంత్ ఉన్నాను. అలా కవర్ చేశారు, అలా వాడారు నన్ను. చాలా చాలా సినిమాలు చేశారు కదా, అంటే పర్టికులర్గా రికగ్నైజేషన్ అనేది చాలా తక్కువ వస్తుంది కదా, ఎందుకంటే నేనైతే బాధపడుతున్నాను ఇంట్లో కూర్చొని, నాకు ఎందుకు రావట్లేదు అవకాశాలు. మేబీ అంటే లైక్ ఎలా ఉంటుందన్న అంటే ఇప్పుడు సినిమాలు టీవీలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డేట్స్ ఇస్తారో ఇవ్వరో, టీవీకి అంకితం అయిపోయారు, టీవీలోంచి మనకు వాళ్ళు ఇస్తారో ఇవ్వరో, షోస్ ఉంటే వాళ్ళకి నెలకి 4-5 రోజులు కంపల్సరీ టీవీకి చేయాలి, వాళ్ళు డేట్లు ఇస్తారో ఇవ్వరో అని చాలామంది అనుకుంటారు. నేను టీవీ షోలు మానేశాను, ఒక షో చేస్తున్నాను. ఏమైనా క్యారెక్టర్ ఉంటే రాయండి ప్లీజ్, నాకు నేను చేస్తాను. నాకు కసిగా ఉంది చాలా చేయాలని, మంచి మంచి క్యారెక్టర్ చేయాలని ఉంది. మీరు అన్నట్టు మీరు అందరి దృష్టిలో నాకు మీద ఇంత మంచి పాజిటివ్ ఒపీనియన్ అని ఇప్పుడే నాకు అర్థమైంది. థ్యాంక్ యూ అన్న, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కేదార్ శర్మ గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీకు చాలా పేట్రియాటిక్ ఫీలింగ్, దేశభక్తి ఫీలింగ్స్ కూడా నాకు ఉన్నాయని నాకు తెలుసు. పర్సనల్లీ నేను కొంచెం రీసెర్చ్ చేశాను. అండ్ మీరు పెళ్లి చూపులు ఇలా చాలామంది హీరోస్కి మీరు ఫాదర్ క్యారెక్టర్స్ ఇలా చేశారు. అండ్ మీకు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలని అనిపిస్తుంటుంది? అండ్ ఈ మార్కెట్ మహాలక్ష్మి మూవీతో మీకున్న జర్నీ కానీ అసోసియేషన్ కానీ కొంచెం షేర్ చేసుకుంటారు? ఇది ఇంట్లో ఎవరైనా అడిగినా కూడా సార్ సరే సార్ దీంట్లో మేము మా హీరో ఫాదర్ రోల్ అడుగుతుంటే యూజువల్గా నన్ను కాల్ చేసిన వాళ్ళు అంటే ఏంటండి రోల్ ఏంటని అడుగుతాను. అంటే కొడుకుని తిట్టే రోల్ సార్ అని. ప్రతి సినిమా అదే ఓ కొడుకుని తిడుతూ ఉండాలి. అది కొన్ని నేను ఊరికినే ఎందుకు తిట్టాలి, లేదు సార్ వాడు మీ మాట విండు, అందరు కొడుకులు మాట వింటారు కదా. ఇది క్వైట్ కామన్ ఇది, ఎందుకంటే పెళ్లి చూపుల తర్వాత ఇట్ హ్యాస్ టేకన్ ఏ ట్రెండ్ సెట్టర్ కింద అయిపోయింది. కాకపోతే దీంట్లో ఒక క్యారెక్టర్ చాలా తమాషాగా ఉంటుంది నాకు. మీరు చూస్తే అంటే నేను చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఏంటంటే కట్నం ఆశించే ఫాదర్, కొడుకు మీద కట్నం ఆశించే ఫాదర్. దాని గురించి అని చెప్పేసి వచ్చిన మ్యాచెస్ని కూడా నువ్వు నేను ఇంత కట్నం ఆశిస్తున్నాను అది నువ్వు తీసుకురావడం ఎందుకు ఒప్పుకోవట్లేదు. కొడుకు ఏమో వేరే అభిప్రాయాలు ఉంటాయన్నమాట. సో అమ్మాయిని ప్రేమించానంటే నాకు ఆ డబ్బులు పోతున్నాయి అనే కొంచెం ఒక డిఫరెంట్ ట్రెండ్ ఉంటుంది దీంట్లో. అయితే దీంట్లో నేను ముఖేష్ గారిని నిజంగా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్ ఫస్ట్ టైం ఆయన సార్ రేపు మెహదీపట్నం రైతు బజార్లో షూటింగ్ ఉందని అనేటప్పటికీ సరే వెళ్ళిపోయాము. నిజంగా మీరు నమ్మరు, వెహికల్ పెట్టడానికి కూడా పార్కింగ్ చేయడానికి అక్కడ ప్లేస్ లేదు. నేను క్యారవాన్ ఎక్కడ చూస్తున్నాను అన్నమాట. సార్ ఏం లేదు సార్ ఏమనుకోవద్దు, సరే పర్లేదు. ఆ లోపలికి వెళ్తే ఆ అట్మాస్ఫియర్ చూస్తే వీళ్ళు షూటింగ్ ఎలా చేస్తారు నాకు మతిపోయిందండి, రియల్లీ మతిపోయింది. ఐ వాజ్ షాక్డ్. ఆ బిజీ ఎవడు ఇటు తిరిగి అటు తిరిగాడు. మీరు యూజువల్గా చేపల మార్కెట్లో కూరల మార్కెట్లో మార్నింగ్ టైం ఎలా ఉంటుంది అంత రష్ ఉంది. కెమెరా పెట్టి వీళ్ళు తీసేస్తున్నారు నిజంగా. తర్వాత ఇగో నా పక్కన ఈ భాష ఒక షాట్లో భాష తాగుతూ తూలుతూ వచ్చాడు అనమాట. భాష అంతకుముందు మేము ఇద్దరం నిన్నిల అలా నిన్ను చేరనే ఫిల్మ్లో ఇద్దరం చేసాం. భాషను నేను అసలు ఫస్ట్ గుర్తుపట్టలే, ఎవరిద్దరు అనుకున్నాను భాష అండి. సార్ ఏం సార్ మీరు నేను అలాగే నిజంగా డిఫరెంట్ రోల్ అనమాట భాష. అదే నేను చూసి సినిమా ఆ రోజు షూట్ వర్క్ అయిపోగానే నేను ముఖేష్తో అన్నాను ఈ క్యారెక్టర్ భలే హిట్ అవుతుందండి ఈ సినిమాలో అని చెప్పేసి. ఇంతవరకు నిజంగానే మీరు చూస్తే అనమాట. ఇందాక ఎవరో ఒక వన్ ఆఫ్ ది బ్రదర్ అడిగారు సార్ తాగుమూత్ క్యారెక్టర్ అవుతుందా అది ఇంట్లో అని. నిజంగానే అవుతుంది. ఆయన ఒప్పుకోకపోని ఇలా అంటాడు కానీ తర్వాత ఆయన ఒప్పుకుంటాడు. అది మటుకు ఆబ్వియస్ అది, ఎందుకంటే అంత బాగా చేశాడండి. రియల్లీ వండర్ఫుల్, చాలా బాగా చేశాడు. తర్వాత దీంట్లో ప్రణికాన్విక అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందండి. మా ఇంటికి తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయికి పెద్ద డైలాగ్ ఏముండవు దాంట్లో, అంత డైలాగ్స్ అంతా నాదే. ఆ ఎక్స్ప్రెషన్స్ రియల్లీ గ్రేట్ ఆర్టిస్ట్ అండి. షీ హ్యాడ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. వీటన్నిటికన్నా ముఖేష్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్, విష్ హిమ్ గుడ్ లక్. అన్నిటికన్నా భారతదేశంలో నాకేం కొత్తగా ఏమీ అనిపించలేదు, ఎందుకంటే కేరింతలు ఎలా ఉన్నాడో అదే అల్లరిగా ఉన్నాడు. కాకపోతే మా ఇద్దరి మధ్య ఒక టస్సలు ఉంటుందండి.
ఎంతవరకు ఇతను నిలబడతాడా అని నేను కూడా అది చేశాను, కానీ రియల్గా చాలా బాగా చేశాడు. నిజంగా నేను ఒప్పుకుంటాను. పార్వతీశం చాలా మారాడు, డెవలప్ అయ్యాడు. అంటే టు బి ఫ్రాంక్, పార్వతీశం నేను స్టేజ్ మీదే చెప్తున్నాను, ఏమనుకోవద్దు. చాలా బాగా డెవలప్ అయ్యాడు. ఆర్టిస్టిక్ టాలెంట్స్ బాగా డెవలప్ చేశాడు. మా ఇద్దరి మధ్య టస్సలు కొడుకుని తిట్టే తండ్రి ఒక ఎమోషనల్ డ్రామా జరుగుతున్నప్పుడు దానికి ఎదురు తిరిగి అతను అనడం అనేది మీకు ఈవెన్ పెళ్లి చూపుల సినిమాలో విజయ్ దేవరకొండకు కూడా అటువంటి రోల్ ఎక్కడా లేదు, ఎదురు తిరిగే రోల్. దీంట్లో ఒక రోల్ ఇచ్చారు, చాలా బాగా చేశాడు. రియల్లీ ఐ అప్రిషియేట్. ఐ విష్ గుడ్ లక్. ఐ విష్ గుడ్ లక్ ప్రణిక, అన్విక అండ్ ముఖేష్ అండ్ సతీష్ సంగతి నేను చెప్పక్కర్లేదు, అవినాష్ సంగతి నేను చెప్పక్కర్లేదు. నేను ఎందుకు సతీష్ అని పిలవాలనిపిస్తుంది. అతను ఒకడు అసలుకి చాలా బాగా దీంట్లో మొత్తం. అంటే నేను సినిమా చూశాను, వీళ్ళు ఇంతకుముందు ఒకసారి వేసినప్పుడు ప్రతి క్యారెక్టరు, మీరు పెళ్లి చూపుల సినిమా ఎలా అయితే ప్రతి క్యారెక్టరు ప్రతి ఆర్టిస్టు ఆ క్యారెక్టర్లో ఎలా అయితే ఫిట్ అయిపోయాడో ఆ విధంగా ఈ క్యారెక్టర్లు అందరూ ఫిట్ అయ్యాడు. అమ్మాయి ఇందాకలు ఇక్కడ కూర్చుంది, అమ్మాయి అక్కడ అమ్మాయిలకి నేను అమ్మాయిని 2-3 సార్లు మా వీళ్ళు గెట్ టుగెదర్ పిలిస్తే నేను అమ్మాయి ఎవరో అనుకుంటున్నాను. అలా ఎంత చక్కగా చేస్తుందండి ఈ అమ్మాయి. కానీ ఇంకొకతను నెగిటివ్ రోల్ చేశాడు ఒకతను. అతను ఇందాకలు వచ్చాడు, అతనేనా? నాని ఆయన ఒకడండి. అలాగే చిన్న రోల్ అయినా కూడా నిజంగా మీరు అప్రిషియేట్ చేస్తారు, మంచి ఐడెంటిటీ వస్తుంది. చాలామంది చాలా బాగా చేస్తారు. ఇంకొక అతను ఎవరు అమాయకుడిగా ఉంటారు, ఎవరు అక్క అని పిలుస్తూ, సూర్యనా అతను. కొంతమంది ఆర్టిస్ట్ మటుకు నిజంగా చాలా బాగా చేశారండి, క్యారెక్టర్లు అలా ఫిట్ అయ్యారు. మీరు సినిమా అలా స్మూత్గా వెళ్ళిపోతుందండి. మీరు ఏంట్రా ఈ సీన్ ఎందుకు ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది, లాగింగ్ ఉంది అని ఎక్కడ ఫీల్ అవ్వరు మీరు. వాళ్ళకి చాలా బాగా చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. పార్వతీశం బ్రో, మీరు ఆఫ్టర్ కేరింత ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వచ్చారు. బట్ ఆఫ్టర్ లాక్డౌన్ ఒకేసారి 6 ప్రాజెక్ట్స్ సైన్ చేసినట్టున్నారు. అందులో సగం మనీ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కొన్ని చేయాల్సి వచ్చింది, కరెక్ట్ టైంకి కొన్ని వస్తున్నాయండి. బట్ స్టిల్ వాట్ ఇస్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు స్క్రిప్ట్స్? డబ్బులు లేవు భయ్యా. మార్నింగ్ బట్టలు లేవంటే మా డైరెక్టర్ 5,000 వేసాడు. బట్టలు కూడా షర్ట్ కొనుక్కున్నాను నిజంగా. హలో సార్, నిజంగా లేవు భయ్యా, జోక్ సీరియస్గా. మీరు కావాలంటే నా అకౌంట్ నెంబర్ చూపెడతాను ఇప్పుడు. హలో సార్. సో ప్రణీక గారు అండ్ మీరు అమర్దీప్ గారితో, ప్రసాద్ బెహ్రా గారితో, వాళ్ళతో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అవును. అండ్ వాళ్ళందరికీ చాలా ఫాస్ట్గా రికగ్నిషన్ వచ్చింది. బట్ ఇండస్ట్రీలో ఏంటంటే అమ్మాయిలకి చాలా ఫాస్ట్గా రికగ్నిషన్ వస్తుందంట. బట్ మీ టైంలో మీ దాంట్లో ఎందుకు అంత టైం పట్టిందని మీరు అనుకుంటున్నారు? మీరు ట్రై చేయలేదా, లేకపోతే వాట్ ఇస్ ద? లేదు, అంటే నా గోల్ బిగ్ స్క్రీన్. ఇప్పుడు మూవీ ఉంది కదా, సో అదే అందుకు యూట్యూబ్లో అంత రికగ్నైజేషన్ రాలేదన్నమాట. హలో సార్. పార్వతీశం గారు, ఈ మైక్ బాగుంది అందుకోసం. యా బ్రో. బ్రో, అది ఇండస్ట్రీలో హిట్స్ ఎంత కామన్, హిట్స్ ఎంత రెగ్యులర్గా వస్తాయో ఫ్లాప్స్ కూడా వస్తాయి. నాకు ఫ్లాప్స్ రెగ్యులర్గా వస్తాయి. సో అలా హిట్స్ని ఎలా తీసుకుంటారు అండ్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ టైంలో, ఆ పర్టికులర్ పీరియడ్ అనేది? అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే వచ్చినప్పుడు చాలా రిజెక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని మూవీస్ మనకు నచ్చకపోయినా డబ్బుల కోసం చేస్తాము, అది పెద్ద రిగ్రెట్ ఉండదు, మనకు ముందే తెలుసు ఆ మూవీస్ పోతాయని. కాకపోతే కొన్ని నమ్మి చేస్తాం చూడండి, అరే ఇది బాగా ఆడుతుంది, ఇది బాగుంటుందని, అవి పోతే మాత్రం బాధేస్తుంది భయ్య, చాలా బాధేస్తుంది. సో ఆల్ ద బెస్ట్ అండి ఈ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్. కంబ్యాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. పార్వతీశం గారు సార్, ఇక్కడ సార్. హాయ్ సార్. హాయ్ బ్రో. అదే సార్, కేరింత మూవీలో ఒక యూనిక్ స్లాంగ్ అనేది వాడారు, శ్రీకాకుళం స్లాంగ్. అదే మాది శ్రీకాకుళమేనండి, మాది పలాస. మాది శ్రీకాకుళమే సార్, సోంపేట సార్ మాది. నైస్. ఓకే సార్. అదే సార్, మార్కెట్ మహాలక్ష్మిలో అలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలి? ఏం లేదండి, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను అలానే మాట్లాడా. ఓకే సార్. కాకపోతే బై డిఫాల్ట్ నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో కొంచెం నా యాస్ టచ్ అవుతుంది, నా రియల్ యాస్. మా ఇంట్లో నేను
శ్రీకాకుళం యాసే మాట్లాడతా. అదే కాకపోతే ఈ మూవీలో మా డైరెక్టర్ వచ్చాము కొంచెం న్యూట్రల్గా మాట్లాడు బ్రో అనేసి అన్నాడు. సో అందుకోసమని. అదే సార్, ఇప్పుడు మార్కెట్ మహాలక్ష్మి చూసుకుంటే హీరోయిన్ గారిని ఎక్కువ హైలైట్ చేసినట్టు అనిపించింది. నాకు అదే అనిపిస్తుంది బ్రో. అది అడగాలి, ఇది అయిన తర్వాత అడుగుతా ఒకసారి. అంటే ట్రైలర్లో చూసుకున్నా ఏం చూసుకున్నా హీరోయిన్ గారిని అది కాదు, టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత కొందరు మా ఫ్రెండ్స్ బ్రో నీకంటే హీరోయిన్ కొంచెం హైలైట్ చేశారు బ్రో అనేసి అన్నారు. నాకు ఒకరోజు నిద్ర పట్టలే, మనం అడిగా అదేంటి బ్రో టీజర్లో నన్ను ఎక్కువ లేదు హీరోయిన్ ఎక్కువ చూపించారనేసి. బ్రో మీకు తెలుసు కదా సినిమా చూశారు కదా అని. అది కంటెంట్ బ్రో. అది ఎందుకంటే పేరే మార్కెట్ మహాలక్ష్మి, టైటిల్ నేమే అది కదా. సో ఫస్ట్ మేము ఎలా అనుకున్నాం అంటే ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ అలా వెళ్దాం అనేసి. ఇంకా చాలా ఉన్నాయి దాచాం. పార్వతీష్ అన్న ఇక్కడ అన్నా బ్రో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న. ట్రైలర్ అయితే బాగా అంటే మీ ఇన్నోసెంట్కి మాస్ హీరోయిన్ గారు మాస్ క్యారెక్టర్కి బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలన్నా, మీరు విజయవాడ కేబిన్ కాలేజ్కి వచ్చారు, భలే మంచి చౌకబేరం మూవీ ప్రమోషన్. అవును. సో అక్కడ మీతో ఫోటో దిగా. ఓకే. ఈరోజు ఎక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. థ్యాంక్ యూ, సూపర్. అండ్ ఈ మూవీలో మిమ్మల్ని అడగాలంటే హీరోయిన్ గారు చంపదప్ప కొట్టారు, అలాగే మీ పేరెంట్ మీ మదర్ కూడా చంపదప్ప కొట్టారు. సో ఇద్దరితో ఎవరిది గట్టిది వెళ్ళింది అన్న? ఈ అమ్మాయిదే. హార్ట్కి ఈ అమ్మాయిదే. శంకర్ గారు, శంకర్ సార్ చెప్పండి సార్. మీరేమో 1 కోటి రూపాయలు 2 కోట్లు కట్నం అడుగుతున్నారు, హీరోయిన్ గారేమో కూరగాయలు తప్ప కట్నం డబ్బులు ఇచ్చే అంత లేరు. సో ఫైనల్గా ఎంత వచ్చింది సార్ కట్నం మూవీలో? మీరు ఏ ఛానల్ వర్క్ చేస్తున్నారు? సోషల్ పోస్ట్ సార్. సోషల్ పోస్ట్. రేపు సాక్షి వాళ్ళు మీకు జాబ్ ఇచ్చేసారు అనుకోండి, వెళ్ళిపోతారా ఉంటారా? వెళ్ళాను సార్. వెళ్తారా వెళ్ళరా? కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే అంతే. ఇక్కడ నాకు రాలే వాడు డబ్బులు, వాడు ప్రేమించుకొస్తే వాడు కొద్దిగా ఇవ్వలేదు సార్, ఎవడు డబ్బులు ఇవ్వలేదు. అందుకని నేను అడుగుతున్నా, వస్తే మీరు వెళ్ళిపోయారు, మీరు అదృష్టవంతులు, నాకైతే కుదరలేదు. అది రైట్ అండి. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ సార్. సార్ ఇక్కడ. హలో సార్, చెప్పండి. ఈ మధ్య ప్రమోషన్స్ చాలా కొత్తగా చేస్తున్నారు, రోడ్ల మీద కూడా హీరో హీరోయిన్స్ వచ్చేసి మరి చేస్తున్నారు. మీరు మార్కెట్ మహాలక్ష్మి అంటున్నారు, మరి కూరగాయల మార్కెట్లలో బయట మీ హీరో హీరోయిన్లు కూర్చోబెట్టాను అమ్మిస్తారా కూరగాయలు అన్న ప్రమోషన్స్కి? ష్యూర్గా అనుకున్నామండి, అది కమింగ్ వీక్లో అదే పని చేస్తారు ఇంకందరూ. మరి డైరెక్టర్గా చెప్తే మీరు రెడీనేనా ఇప్పుడు కూడా రోడ్ల మీద కూరగాయలు అమ్మడానికి ప్రమోషన్స్కి? ఇందాక కూడా తెచ్చాం. యాక్చువల్ మార్కెట్ సెటప్ చేసి మొత్తం చేద్దాం అనుకున్నాం, కాకపోతే లోపలికి అలౌ చేయలేదు. యాక్చువల్లీ మార్కెట్ సెటప్ చేసి మేము అదే డ్రెస్సుల్లో వచ్చేసి చేద్దాం అనుకున్నాం ఈవెంట్. ఎప్పుడైతే మాకు ఈరోజు తెలిసింది, ఇందాక తెలిసింది లోపలికి అలౌ చేయరనేసి, అప్పుడు మళ్ళీ వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాం అన్నట్టు. ప్రీ రిలీజ్కి సేమ్ ప్లాన్ చేస్తాం అనుకుంటున్నాం, కొంచెం వెరైటీగా ముందే అడిగి పర్మిషన్ తీసుకొని అలా. బ్రో సారీ, మీ క్వశ్చన్ అడిగారు, నేను చెప్పలేదు. అదే ఆ క్వశ్చన్. ఎక్కడికి పిలిచినా వచ్చేస్తాను భయ్య, నాకేం కావాలి, ప్రమోట్ అవ్వాలి. ఇప్పుడు ఇలాంటి కొత్త సినిమాలు ఏంటంటే ప్రమోట్ చేసి కొంచెం జనాలకు నమ్మకం కలిగితే వాళ్ళు థియేటర్, మా పని ఏంటి, జనాల్ని థియేటర్కి రప్పించే బాధ్యత మాది. ప్రమోట్ చేస్తాము, ఏం చేస్తాము, ట్రై చేస్తాము. థియేటర్కి వచ్చాడు అనుకోండి, ఇంకా జనాలు డిసైడ్ చేస్తారు మూవీ చూడాలా చూడొద్దా, మూవీ బాగుందా బాగాలేదని వాళ్ళు డిసైడ్ చేస్తారు. మా ప్రయత్నం అంతా జనాల్ని థియేటర్కి రప్పించడానికి మా ప్రయత్నం. అంటే హీరో గారు, హాయ్ సార్, దిస్ ఇస్ సాయి చరణ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరింత మూవీ ఫస్ట్ కాపీ చూసినప్పుడు, మార్కెట్ మహాలక్ష్మి ఫస్ట్ కాపీ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే కేరింత అంటే అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లేదు బ్రో. అంటే సినిమా ఎలా ఉంటుంది ఇప్పుడు రాను మనం తెలియకుండానే నేర్చుకుంటాం చాలా విషయాలు. సో అది 9 years బ్యాక్ నేను దాన్ని జడ్జ్ చేయలేను, అది పెద్దవాళ్ళు జడ్జ్ చేస్తారు, అదంతా వాళ్ళ డెసిజన్ ఉంటుంది. ఇప్పుడైతే నేను కొంచెం బాగా జడ్జ్ చేయగలను అనిపిస్తుంది. సో మార్కెట్ మహాలక్ష్మి. ఓకే, చాలా రోజుల నుంచి చాలా ప్రెజర్ ఉంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాతో వస్తున్నారు. ఉంది కాదు, ఇప్పటికీ ఉందా? ఓకే, ఏం నేర్చుకున్నారు ఇండస్ట్రీ నుంచి? ఏది ఈ గ్యాప్లో, అంటే కేరింత తర్వాత ఈ గ్యాప్లో నేర్చుకోవడం అనేసి అంటే కామన్, హిట్లు ఫ్లాప్లు కామన్. ఇంకా మంచి వర్క్ చేయాలి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా పెద్ద మూవీస్లో కొంచెం మంచి క్యారెక్టర్స్ చేయాలి, కలుస్తూ ఉండాలి పెద్దవాళ్ళని, పెద్ద డైరెక్టర్స్ని కలుస్తూ ఉండాలి, వాళ్ళకి చెప్తూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. సార్ నేను క్యారెక్టర్స్ చేస్తాను, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి అని అడగాలనేసి నా ఫీలింగ్. ఆ తప్పు నేను చేశాను అనిపిస్తుంది చాలాసార్లు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ గారు మార్కెట్ మహాలక్ష్మి. ఓకే,
హాయ్ అండి. సావిత్రి, సౌందర్య అండ్ సాయి పల్లవి హీరో గారు ఇష్టపడే వ్యక్తులు వాళ్ళు సినిమాలో. బట్ మీ ఫేవరెట్ హీరో ఎవరు సినిమాలో? హీరోనా? హీరోయా? నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ గారు అండి. విక్టరీ వెంకటేష్ గారు. యా, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు మార్కెట్ మహాలక్ష్మి టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సూన్ 70mm మార్కెట్ మహాలక్ష్మిని చూడబోతున్నాం. అండ్ బ్లెస్ దిస్ టీమ్ మార్కెట్ మహాలక్ష్మి. హార్డీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.